మచిలీపట్నంలో పేరు నాని గారి కొడుకు ఇక్కడ అసెంబ్లీ క్యాండిడేట్గా వైసీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అతను 8వ వార్డులో ప్రచారానికి వెళ్తున్నప్పుడు అక్కడ మా జనసేన కార్యకర్త ఇంతకుముందు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్, జనసేన తరఫున కంటెస్ట్ చేసినటువంటి కర్రి మహేష్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కర్రి మహేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఆయన అక్కడ లేకపోతే నాగబాబు అనేటువంటి వాళ్ళ అన్న కొడుకుని ఇష్టం వచ్చినట్లు ఆ బ్యాచ్ అంతా చేరి ఇష్టం వచ్చినట్లు కొట్టి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి మనందరికి కూడా ఈ రకమైనటువంటి దెబ్బలతోటి కొట్టి అసలు ఒక తాలిబొట్టు లాగి అసలు ఒక మహిళ మీద ఆ రకమైనటువంటి దాడి చేయొచ్చా లేదా అనేటువంటిది కూడా తెలియకుండా విచక్షణారహితంగా బీసీ మహిళల మీద కూడా దాడి చేశారు. నేను ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, మాట్లాడితే మీరు నా ఎస్సీలు నా బీసీలు అంటారే, అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ పక్కన ఎమ్మెల్యేకి కంటెస్ట్ చేస్తున్నటువంటి క్యాండిడేట్ బయట నిలబడి వాళ్ళందరినీ లోపలికి పంపించి మహిళల మీద ఈ బాబు నాగబాబు అనేటువంటి అబ్బాయిని ఈ రకంగా కొట్టి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడానికి మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి వైసీపీ కార్యకర్తలందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పేరు నాని దగ్గరుండి వీళ్ళందరి చేత మళ్ళీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కొట్టించాడు, రీతంగా కొట్టించారు పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో కొట్టినటువంటి సీసీ కెమెరా అవి కూడా రికార్డ్స్ ఉన్నాయి, మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కూడా మొత్తం ఉంది. మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో అవన్నీ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం బయటికి తీసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా 307 పెట్టేసి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు మీద పెట్టేసి వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ ఏదైతే ఈ సెల్ ఫోన్లో రికార్డులు ఉన్నాయో ఇవన్నీ మేము ఎలక్షన్ కమిషన్ గారికి పంపుతున్నాం, డీజీపీ గారికి పంపుతున్నాం, గవర్నర్ గారికి పంపుతున్నాం, రాష్ట్రపతి గారికి పంపుతున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని కోరుతా ఉన్నాం. మీరు కానీ పోలీసులు కానీ ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ఆ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ని మొత్తం అరెస్ట్ చేసి ఇక్కడ స్వేచ్ఛగా ఎలక్షన్స్ చేసుకునే విధంగా కానీ మీరు కానీ మాకు కానీ రక్షణ ఇవ్వకపోతే వీళ్ళందరికీ కానీ మీ అందరం పోయి పేరు నాని ఇంటి ముందు రేపు టైం ఫిక్స్ చేసి ఈ మచిలీపట్నం పార్లమెంటు రూరల్ మండలంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి జనాల మొత్తం కూడా వచ్చి పేరు నాని గారి ఇంటి ముందు ధర్నా చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామని చెప్పి సందర్భంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం. ఇది మనం ఎక్కడున్నాం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? 1947కు ముందు కూడా ఇలాంటి అరాచకాలు మేము ఎక్కడ చూడలేదు, మన చరిత్ర ఎక్కడ చూడలేదు. ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇష్టం వచ్చినట్టు బీసీ మహిళల మీద అసలు ఈ పని చెయ్యొచ్చా చేయకూడదా అనేటువంటి విచక్షణ లేకుండా వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ తాలిబొట్టు రాడ్ జరగటం, ఇదేనా మీరు బీసీలకు ఇచ్చేటువంటి గౌరవం? నేను చెప్తా ఉన్నా, బతాలాడుతున్నా వాళ్ళు లేడీస్ భంగపడుతున్నా వాళ్ళు లేడీస్ దండం పెడుతున్నారు కానీ వదలలేదు. అక్కడి నుంచి వాళ్ళు మాకు రక్షణ కల్పించమని పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్లో కూడా మీరు వచ్చి వాళ్ళ కొట్టారంటే అసలు మీ ధైర్యం ఏంటి? పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది? అసలు ఇది ప్రజాస్వామ్యమా? ఒక పక్క కాపలా కాస్తా ఉందా? ఇమీడియట్గా పేరు నానిని వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అతని కొడుకుని అదే రకంగా వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు పోలీసు వారిపై ఉంది. మేము ఇమీడియట్గా అన్ని సంస్థలకి అంటే ఎలక్షన్ కమిషనర్కి, డీజీపీకి అందరికీ మేము రిపోర్ట్ చేస్తా ఉన్నాం. ఒక్కసారి ఇల్లు చూడండి సార్, వచ్చి ఒకసారి ఇల్లు చూడమనండి. వీళ్ళకి ఒకటే ఓడిపోతున్నాము అనేటువంటి డౌట్, భయం వచ్చేసింది వాళ్ళకి. ఏదో ఒక రకంగా గందరగోళాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు. ఇది స్వచ్ఛంగా శాంతియుతంగా చేసుకునేటువంటి ఎలక్షన్ చేసుకునేటువంటి మచిలీపట్నాన్ని ఒక బ్యాచ్ తయారై ఇక్కడ అది ఏ బ్యాచ్ అని అందరికీ తెలుసు, గందరగోళం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ప్రతి ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, ప్రతి ఇంట్లో మహిళలు ఉంటారు. అది జరగరాని చోట జరిగితే ఏంటో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తా ఉన్నా, వీటన్నిటికీ మీరు ఎవరు భయపడొద్దు. మనం శాంతియుతంగా ఎలక్షన్ చేద్దాం, ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎలక్షన్ చేద్దాం.
ఇతన్ని ఈ రోజు జరిగినటువంటి ఒక జనసేన కార్యకర్త ఇంటికి వెళ్ళి నువ్వు చొక్కాలు పట్టుకొని లేడీస్ని చీరలు పట్టుకొని లాగుతున్నావంటే నీ యొక్క ధైర్యం ఏంటో మేము చూస్తాం. నీకు ఎవరిచ్చారు ఇంత ధైర్యం? అసలు ఇది ప్రజాస్వామ్యంలో ఉందా? ఒక జనసేన కార్యకర్తల్ని, లేడీస్ని, బీసీని ఇష్టం వచ్చినట్టు కొడతావా ఇంటికి వెళ్ళి? పట్నంలో పేర్ని నాని గారు, వారి కుమారుడు ఆగడాలు రోజు రోజుకి శృతి మించిపోతా ఉన్నాయి. ఈరోజు ప్రచారంలో వాళ్ళు జనసేన కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి కర్రి మహేష్ గారి ఇంటి దగ్గర కారు మీద దాడి చేసి, ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ మీద కూడా దాడి చేసి, ఒక మహిళలను కూడా చూడకుండా మరి ఆవిడ మీద చెప్పుకోలేని ప్లేసుల్లో కూడా వాళ్ళు దాడి చేసి అవమానకరంగా మాట్లాడి, వాళ్ళ యొక్క కులాల గురించి కూడా మాట్లాడి, మీకు అవసరమా రాజకీయాలని చెప్పి దాడి చేసి ఒక కుర్రాన్ని చితకబాది, చివరికి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్నా పోలీస్ స్టేషన్ కూడా దాడి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే పారిపోయే గదిలో దాక్కున్న దౌర్భాగ్య స్థితికి వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా రక్షణ లేదు. ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం. పేర్ని నాని గారు కుమారుడు గారు మచిలీపట్నంలో చాలా కాలం నుంచి కొంతమంది గంజాయి బ్యాచ్ల్ని పోగు చేసి అర్ధరాత్రులు దాడులు చేపించి, దౌర్జన్యం చేపించి అనేక మంది అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు. మేము ఏదైతే దాదాపు నెల రోజుల నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ల మీద పోలీస్ స్టేషన్లో అనేక కంప్లైంట్లు ఇచ్చాం. పోతేపల్లిలో యశ్వంత్ అనే ఒక గౌడ సోదరుడిని ఫ్లెక్సీ చింపామని చెప్పి అతనికి సంబంధం లేకపోయినా దాదాపు 20 మంది కారులు వేసుకెళ్ళి దాడి చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే చావు బతుకుల మధ్య ఉంటే మేము తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశాం. దాని మీద నో యాక్షన్. అలాగే తర్వాత మరొక యశ్వంత్, మరి జనసేనలో చాలా క్రియాశీలకంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి యశ్వంత్ అనే వడ్డీ యశ్వంత్ అని కూడా తోట యశ్వంత్ అనే అతన్ని పెళ్లిలో అతనేదో తనలో తను మాట్లాడుకుంటా ఉంటే అతను భోజనం చేస్తున్న దగ్గరికి వెళ్ళి 20-50 మందిని పెట్టి తిన్న కంచం దగ్గర నుంచి కింద పడేసి విపరీతంగా దాడి చేపించాడు పేర్ని నాని గారు. మరి నిన్న కాక మొన్న గిలకల్లిలో అక్కడ ఆయన సమస్య గురించి అడిగితే అతన్ని పట్టుకుని దాడి చేశారు. నిన్న కోన్లో ఒక మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి, లీడింగ్లో ఉన్నటువంటి వ్యక్తిని, పెదబాబులు అనే వ్యక్తిని వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వాళ్ళకి చాలా క్రియాశీలకంగా వర్క్ చేస్తున్నాడని చెప్పి అతని మీద దాడి చేయించారు. ఒక ఇన్సిడెంట్ కాదు, రిపీట్ అవుతా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు యాక్షన్ తీసుకోరు. సాక్షాత్తు ఎస్ఐ, మరి రూరల్ ఎస్ఐ గారు ఎవరైతే మేము కంప్లైంట్ ఇచ్చామో ఆ వ్యక్తిని తీసుకొస్తే సాక్షాత్తు పేర్ని నాని గారి కుమారుడు, తర్వాత పేర్ని నాని గారు 100 మందిని స్టేషన్ మీద తీసుకెళ్లి దాడి చేసి ఫర్నిచర్ పగలగొట్టి ఎస్ఐ మీద కూడా దౌర్జన్యం చేశారని చెప్పారు. కానీ అతను వీఆర్లో పెట్టారు ఎస్ఐని. అంటే ఏం జరుగుతోంది? నో యాక్షన్. స్టేషన్ మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు ఉండవు. న్యాయం చేయాలని ప్రయత్నించిన ఎస్ఐకి మటుకి వీఆర్లో పెడతారు పనిష్మెంట్. ఏం చేస్తా ఉంది పోలీస్ వ్యవస్థ? అసలు పోలీస్ వ్యవస్థ ఉందా? ఇవాళ మేము ప్రజాస్వామ్యబద్ధంగా చాలా శాంతియుతంగా ఎక్కడ కూడా గొడవలు జరగకుండా ప్రతి ఒక్కరిని కూడా మనం సమన్వయంతో పోదాం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామని మేము వెళ్తా ఉంటే ఇవాళ ఓటమి భయంతో పేర్ని నాని గారు కుమారుడు ఇవాళ అధికారాన్ని చలాయిస్తూ ఇవాళ పోలీసులను కూడా మేనేజ్ చేస్తా ఉన్నది. ఇవాళ ఈ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కారణం పోలీస్ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తారని వాళ్ళ డౌట్ వస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల కోడ్ వస్తే ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాల్సినటువంటి పోలీసులు వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే విధంగా కనబడతా ఉంది. అమాయకులు పట్టుకుని వాళ్ళు బాదుతూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే రేపు అసలు శాంతియుతంగా పోలింగ్ జరుగుద్దా అని చెప్పి ఇవాళ భయం వేస్తూ ఉంది. ఇవాళ మేము మొదలు పెడితే ఒక్కడు కూడా రోడ్డు మీద ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి పేర్ని నాని గారు. మేము ఎప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు ప్రోత్సహించరా. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్దాం, ప్రజల అంతిమ తీర్పు ప్రజలు ఇస్తారు, దానికి కట్టుబడి ఉండాలి. కానీ నేను ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థని చేతిలో తీసుకోవాలని ప్రయత్నం చేస్తే అది జరగనివ్వమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
ఎస్పీ గారిని ఇమ్మీడియట్ గా మేము కోరడం జరిగింది. ఏదైతే వాళ్ళ ఆడబిడ్డ మీద జరిగినటువంటి అవమానం, ఒక బీసీ మహిళ మీద జరిగినటువంటి అవమానం, ఇది ఖచ్చితంగా దీని మీద ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే ఇది రాష్ట్ర స్థాయిలో ఉద్యమంగా మారుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సామాన్యులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చాక కూడా ఈ రకమైన కార్యక్రమాలు జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఎక్కుతాం. ఈ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రజలకు తెలియజేసి డిపాజిట్లు కూడా కాకుండా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆ కుటుంబానికి న్యాయం జరగాల్సిందే. రేపటి వరకు మేము టైం ఇస్తున్నాం. రేపటిలోపు ఇది జరగకపోతే మా యాక్షన్ ఎలా ఉంటుందని చూస్తారని కూడా తెలియజేస్తాం. Please subscribe to Chanakya channel.